ప్రపంచంలో చాలామంది చేసుకుని ఈ క్రిస్మస్ పండుగని మన భారతదేశంలో మాత్రమే చేసుకుంటున్న గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండగ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగకి క్రీస్తు పుట్టుకకి ఎటువంటి సంబంధము లేదు. పైగా ఇది అసలు యేసు పుట్టినట్లు ఆధారం చూపిస్తే చాలు అని చెప్పారు. దానికి రాలేదు. అందరూ ఒకే తేదీని జరుపుకోవాలిగా. చాలా వాటిని వీళ్ళ మతానికి సంబంధమే లేని వాటిని తీసుకొచ్చి వీళ్ళల్లో కలిపేసుకుంటూ ఉంటారు. అందులో ఉదాహరణకి ఈ నక్షత్రాలని ఆరాధించేవాడు మూర్ఖుడు, వాడిని చంపేయాలి అంటాడు. ఒరే, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం హిందువులకు సంబంధించిన ఏ పండగ వచ్చినా కూడా ఈ గొర్రె బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే హిందూ పండుగల గురించి, మనం ఎంతో ధార్మికంగా చేసుకునే పండగల గురించి నోటికొచ్చిన కోతలన్నీ వస్తూ ఉంటారు. పైగా మన పండగల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ పండగలన్నీ వాడిని వీడిని చంపి చేసుకుంటున్నారు, లేకపోతే అకారణంగా చేసుకుంటున్నారు, లేదా ఇంకేదో రకమైన వక్రీకరణ చేసి మన పండగల యొక్క ఆనందాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. అంటే ఆలోచిస్తే ఇలాగే వాళ్ళు కూడా కొన్ని పండగలు జరుపుకుంటున్నారు. అంటే జరుపుకునేది కొన్ని అయినా సరే కనీసం వాళ్ళ సొంత పండుగలు అవుతాయా అని చూస్తే ఒక్కటి కూడా లేదు. కాకపోతే ఆల్రెడీ ఎర్లియర్ వాళ్ళ పండగలప్పుడు చాలాసార్లు కొన్ని వీడియోస్ చేసేసి ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగ గురించి గతంలో కొన్ని వీడియోస్ చేసాం. ఈ క్రిస్మస్ పండుగకి క్రీస్తు పుట్టుకకి ఎటువంటి సంబంధము లేదు. పైగా ఇది పాగన్స్ పండుగలు ఉండేవి. ఆ సందర్భాల్లో ఆ పండుగలను కాపీ కొట్టి వీళ్ళ దేవుడి పేరు మీద వీళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటున్నారు అన్న విషయాన్ని ఎండగట్టేశాం. మరి ఈ ఇయర్ కొత్తగా చెప్పడానికి ఏముంది? కొత్తగా కాదు, కానీ ఆ పండుగలో చాలా చెత్తగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం పంచుకోవాలి. బహుశా వాళ్ళు మన పండగల గురించి అసలు మాట్లాడకపోతే, మొరగకపోతే మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమూ లేదు, వాళ్ళని కెలకాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ వాళ్ళు ఆగట్లేదు కదా. కొన్ని మిగతా క్రైస్తవ సమాజం అయినా సరే ఆ మాట్లాడేవాడిని ఆపుద్దా? ఆపదు. మరి వాళ్ళు మన పండుగల గురించి, మన దేవీ దేవతల గురించి, మన ఆచార విచారాల గురించి వాళ్ళు అబద్ధాలు మాట్లాడినప్పుడు మనం కూడా వాళ్ళ పండగకి సంబంధించి అబద్ధాలు కాదు, నిజాలు చెప్పాలిగా. చెప్పేద్దాం. అయితే క్రిస్మస్ పండగ చాలామంది క్రైస్తవులు ఏం చెప్తూ ఉంటారంటే క్రీస్తు పుట్టినరోజుకి గుర్తుగా జరుపుకుంటున్నాం అంటారు. ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి చెప్పాల్సి వస్తుంది గుర్తుగా అనే మాట అంటే, క్రీస్తు ఆ తేదీనే పుట్టినట్లు బైబుల్ మొత్తం భూతద్దం వేసుకుని ఎతికినా సరే ఎక్కడ మనకు కనపడదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ యేసు పుట్టుకకి సంబంధించిన తేదీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అలాగే యేసుక్రీస్తు పుట్టుకకి సంబంధించి వేరే ఇతరత్ర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చరిత్రలో వెతికామనుకోండి, ఇంకా అదైతే చెప్పవసరంలా. చరిత్రలో ఇప్పటి వరకు యేసు పుట్టినట్లు, యేసు అనే వ్యక్తి జీవించినట్లు ఎటువంటి చారిత్రక ఆధారము లేదు. ఆడు ఈడు రాసిన పుస్తకాలను పట్టుకొచ్చి ఇదొక ఆధారం, అదొక ఆధారం, ఈ దారం గోదారం అని చెప్పేసి కబుర్లు చెప్పడమే తప్ప యేసు పుట్టినట్లు ఎటువంటి ఆధారం లేదు. అందుకే ఏదో ఒక రోజు జరుపుకోవాలి కాబట్టి, యేసు అనేవాడు పుట్టాడు అంటున్నారు కాబట్టి ఈ తేదీనే మేము జరుపుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది మనకి చెప్తూ ఉంటారు. అయితే స్టార్టింగ్లో అంటే సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం మనం ఒక ఆఫర్ పెట్టాం. ఫస్ట్ మనమే పెట్టింది, తర్వాత చాలామంది ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. అదేంటంటే యేసు డిసెంబర్ 25నే పుట్టినట్లు ఏదైనా ఒక్క ఆధారాన్ని మీరు చూపిస్తే అట్టిగా కారు గిఫ్ట్గా ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చాలామంది ఈ డిమాండ్ని తీసుకున్నారు, ఈ ఆఫర్ని పెట్టారు. ఇలాంటి ఆఫర్లు ఇంకా పెద్ద పెద్ద అమౌంట్లతో కూడా పెట్టారు. సంతోషం. అందుకే చాలామంది ఈ ఆఫర్ పెట్టేశారు కాబట్టి నేను ఆ ఆఫర్ని మార్చేశాను. యేసు డిసెంబర్ 25ను పుట్టినట్లు కాదు, అసలు యేసు పుట్టినట్లు ఆధారం చూపిస్తే చాలు అని చెప్పాను. దానికి రాలేదు. దీనికి వస్తారేమోనని చూసా, కనీసం దీనికి రాలేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే యేసు పుట్టినట్టు ఆధారం లేదు. ఖాళీ సమాధి ఒకటి చూపిస్తూ ఇస్రాయేల్లో ఇదిగో ఇది ఉంది కాబట్టి యేసు ఉన్నట్టే అంటాడు. ఎవడో వాడిపడేసిన ఖాళీ మరుగుదొడ్డుంటే అది ఎవరో పుట్టినట్టు ఆధారంగా ఎవరు పరిగణిస్తారు? చరిత్ర కానీ చరిత్రకారులు కానీ అలాంటివి ఎప్పుడు పట్టించుకోరు. కాబట్టి ఎవ్వరు కూడా దీని మీద చర్చకు రావట్లేదు, దీన్ని నిరూపించే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ పెట్టామో ఇక వాళ్ళకి చేతులు ఎత్తేయటం అలవాటైపోయింది. ఓహో, బైబుల్లో డిసెంబర్ 25 అనే తేదీ లేదు కాబట్టి, యేసు ఫలానా రోజును పుట్టినట్లుగా నిరూపించలేము కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఏదో ఒక రోజు యేసు అనే వ్యక్తి పుట్టాడుగా, ఆయన పుట్టాడు కాబట్టేగా ఏడీబీసీ అనేది అమల్లో ఉంది.
కాబట్టి ఆయన పుట్టుకకి గుర్తుగా ఒకరోజు జరుపుకోవాలి, కాబట్టి మేము ఆ రోజున జరుపుకోవటం మొదలు పెట్టాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మరి అలా జరుపుకోవాలనుకునే వాళ్ళు ప్రపంచం అంతా ఒకేలా జరుపుకోవాలిగా, క్రైస్తవులందరూ అందరూ ఒకే తేదీని జరుపుకోవాలిగా. మాకు ఒకటే దేవుడు, ఒకటే మత గ్రంథము, మా అందరిది ఒకటే విశ్వాసము, మాదంతా యూనివర్సల్ బ్రదర్హుడ్, గాడిదగుడ్డు అంటూ ఉంటారు కదా. మరి అలా చెప్పేవాళ్ళు అసలు క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టిన తర్వాత నుంచి జరుపుకుని ఉండాలా? లేదు పుట్టిన వెంటనే యేసు అనేవాడు అంత తోపు అని తెలియదు కాబట్టి యేసు చనిపోయిన తర్వాత జరుపుకోవాలి. లేదు యేసు చనిపోయిన తర్వాత 3వ రోజు లేచాడు అని నమ్ముతున్నారు కాబట్టి ఆ అద్భుతం చూసిన కాడి నుంచైనా సరే యేసుక్రీస్తు యొక్క పుట్టుక వర్ధంతి 2 జరుపుకోవాలి. కానీ యేసుక్రీస్తు చనిపోయాడు అని చెబుతున్న సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం నుంచి 336 సంవత్సరాల పాటు యేసుకి ఎవరు పుట్టినరోజు చేయలే. అంటే జాయ్ టు ద వరల్డ్ అని క్రిస్మస్ వేడుకలు ఎక్కడ జరగల. మరి ఎప్పుడు మొదలైందో తెలుసా? క్రీస్తు శకం అని వీళ్ళు గర్వంగా చెప్పుకుంటారు కదా, అదే అండి. సామాన్య శకం తర్వాత 336 సంవత్సరంలో మరణశయ్యపై ఉన్న కాన్స్టంటైన్ చక్రవర్తి మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ వేడుకను జరిపించాలనుకున్నాడు. ఇది అప్పటిదాకా తనకు విగ్రహారాధికుడిగా ఉండి తను క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు కాబట్టి మొట్టమొదటిసారి క్రిస్మస్ పండుగని 336 సంవత్సరంలో రోమ్లో, అంటే ఇటలీ దేశంలో జరిపించారు. అంతకుముందు క్రిస్మస్ అంటే ఎవరికి తెలియదు. క్రిస్మస్సే కాదు, గుడ్ ఫ్రైడే కూడా ఎవరికి తెలియదు. ఓకేనా? ఈ క్రిస్మస్ అనేదాన్ని డిసెంబర్ 25నే జరపాలి అని ఎవరు తేల్చారు? మరి ఎవరైతే ఈ రోమన్ క్యాలెండర్ డిజైన్ చేశారో వాళ్ళు ఈ పండుగని జరిపించడం ఈ డిసెంబర్ 25న జరపాలి అన్నది తీర్మానం చేశారు. ఆ డిసెంబర్ 25ను కూడా ఎలా నిర్ణయం చేశారు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజున ఆయనకి సున్నత్ చేశారు. సున్నత్ అంటే తెలుసు కదా, కట్టింగ్, హెయిర్ కటింగ్ కాదు. ఆ కట్టింగ్ జరిగిన రోజుని వీళ్ళు సున్నతి దినము అంటారు. ఆ సున్నతి దినము నుండి యేసుక్రీస్తు యొక్క రాజ్యము ప్రారంభమైందని క్రైస్తవులు నమ్ముతారు కాబట్టి ఆ తేదీని కొత్త సంవత్సరంగా, అంటే జనవరి 1గా నిర్ణయం చేస్తూ ఆ తేదీ నుండి 8 రోజులు వెనక్కి వెళితే అది యేసు యొక్క పుట్టినరోజు అని డిసెంబర్ 25వ తేదీని స్థిరపరిచారు. సో వీళ్ళు క్యాలెండర్లోని మొట్టమొదటి రోజు యేసు యొక్క సున్నతి దినముగా గుర్తిస్తూ అక్కడి నుంచి 8 రోజులు వెనక్కి లెక్కేసి ఇక్కడే యేసుక్రీస్తు పుట్టాడు అని తీర్మానం చేశారు. అది ఎలా తీర్మానం చేశారు? దానికి అర్లియర్ క్రిస్టియన్స్, అంటే ప్రాచీన కాలం నాటి క్రైస్తవులు ఎవరైతే ఉంటారో క్రీస్తుని అనుసరించిన వాళ్ళు, ఆ పెద్దలందరూ కలిసి చేసిన తీర్మానం ఏంటంటే మార్చి 25వ తేదీన, అంటే అప్పటి క్యాలెండర్ ప్రకారము ఏ రోజైతే క్రీస్తు సిలువ వేయబడ్డాడో క్రీస్తు మరియ కడుపున పడింది కూడా ఆ దినమే అని తేలుస్తూ అప్పటి నుంచి 9 నెలల కాలాన్ని లెక్కేసి మార్చి 25 తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 25వ తారీఖు, అంటే అక్కడి నుంచి సరిగ్గా 9 నెలల తర్వాత యేసు పుట్టినట్లుగా నిర్ణయం చేశారు. ఇది వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి, వాళ్ళ విశ్వాసాన్ని గెలిపించుకోవటానికి కట్టిన ఒక తేదీ లెక్కే తప్ప అది నిజంగా జరిగింది కాదు. యేసు ఆ తేదీన పుట్టింది కాదు. నిజానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే రోమన్స్ అప్పటికి బహు విగ్రహారాధికులు. ఈ డిసెంబర్ నెలలోనే రోమన్స్ ఒక వారం రోజుల పాటు సాటర్నేలియా అని చెప్పేసి వాళ్ళు ఒక పండుగ జరుపుకుంటారు. వాళ్ళు ఆ పండుగని సాటర్న్, అంటే మన భాషలో చెప్పాలంటే శనీశ్వరుడు, శనిగ్రహము అంటాం. ఆ శనిగ్రహానికి వీళ్ళు పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే సాటర్న్ని వాళ్ళు వ్యవసాయ దేవతగా, పాడి పంటల యొక్క దేవతగా అనుకుంటారు కాబట్టి వాళ్ళు సాటర్నేలియా అని ఒక పూజ చేసుకునేవాళ్ళు, ఒక పండుగ జరుపుకునేవాళ్ళు. ఆ పండుగని ఓవర్లాప్ చేస్తూ వీళ్ళు ఆ తేదీని ఎంగేజ్ చేసేసుకుని వీళ్ళ పండగలాగా చేసుకున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కాదు కదా. మరి కాన్స్టంటైన్ చక్రవర్తి తలుచుకుంటే ఇలాంటి మార్పులు చాలా సింపుల్గా జస్ట్ లైక్ దట్ అలా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఆ సాటర్నేలియా పండుగ పంటల పండుగ, అంటే మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి అలా. మరి పంటలు బాగా పండి సంపదలు దండిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చక్కగా విందులు చేసుకుంటారు, అయిన వాళ్ళందరికీ గిఫ్టింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇది సాటర్నేలియా పండగకి చేసుకునేది. దాన్నే వీళ్ళు క్రిస్మస్కి కూడా తీసుకొచ్చి క్రిస్మస్ విందులు చేసుకోవటం, క్రిస్మస్ గిఫ్టులుగా పంచుకోవటం బంధువులతోటి, ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. అయినా ఒక్కసారి క్రిస్మస్ అనే పేరు అర్థం తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన, క్రైస్ట్ మాస్. మరి క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చేసే పండుగ అయితే క్రిస్మస్ అంటే గనక మరి మిగతా రోజులన్నీ ఏం చేస్తూ ఉంటారు? ఇంకెవరినైనా ఆరాధన చేస్తూ ఉంటారా?
ఎందుకు వచ్చిన మాయమాటలు ఇవన్నీ కూడా? వీళ్ళకి కావాల్సింది కేవలం మత ప్రచారం చేసుకోవటానికి ఒక వంక. ఈ పండగ పేరుతో ఒక నెల రోజులు మత ప్రచారం పేరుతో విచ్చలవిడిగా పరమత దూషణ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన సాహిత్యాన్ని పంచుకుంటూ మత మార్పిడి చేస్తూ ఉంటారు, అంతే. ఇలా 335 సామాన్య శకం తర్వాత రోమ్లో మొదలైన ఈ పండుగ 5వ శతాబ్దం నాటికి ఈజిప్ట్లోకి ప్రవేశించింది. ఈజిప్ట్లో కూడా అంటే వీళ్ళ ఆక్రమణ తెలిసిందే కదా, ఒక దేశం తర్వాత మరో దేశం, మరో దేశం తర్వాత మరో దేశం, ఇలా మతం మార్చుకుంటూ వెళ్ళి వీళ్ళ సంప్రదాయాల్ని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. అలాగే ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళని మతం మార్చుకోవటం కోసం అక్కడి వాటిల్ని వీళ్ళు డైజెస్ట్ చేసేసుకుని వీళ్ళ దానిలో కలిపేసుకుని వీళ్ళ వాటిలాగే ప్రచారం చేస్తూ ఉంటారు. ఈరోజు భారతదేశంలో చాలామంది చూస్తూ అదేంటండి యేసు మాలలు, యేసు బతుకమ్మలు, క్రైస్తవ సంక్రాంతులు, క్రైస్తవ గృహప్రవేశాలు, యేసు అష్టోత్తరాలు, సహస్రనామాలు, శతనామాలు అని చెప్పేసి చెప్తున్నారు కదా అంటారు. చెప్పటం ఉంది, వాళ్ళకి అలవాటైంది. కాపీ కాపీ కాపీ, ఈ బతుకంతా కాపీయే. ఇలా వీళ్ళు ఒక్కొక్క చోటికి వెళ్ళి డైజెషన్ ఆఫ్ కల్చర్ చేసుకుంటూ ఒక్కొక్క దేశంలో వ్యాప్తి చెందారు. ఇలా 5వ శతాబ్దంలో ఈజిప్ట్లో ప్రవేశించిన వీళ్ళు 7-8 శతాబ్దాల్లోకి వచ్చేప్పటికి యూరప్లోకి వచ్చారు. ఇంగ్లాండ్, సెర్బియా లాంటి దేశాల్లో ప్రవేశించి అక్కడ ఈ క్రిస్మస్ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేయించారు. అప్పటి నుంచి ఈ సామ్రాజ్యవాద దేశాలు లైక్ బ్రిటన్ ఎక్కడెక్కడైతే తన కాలనీస్ ఏర్పాటు చేసుకుందో ఆ కలోనియల్ కంట్రీస్ అన్నిటిలో కూడా క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసింది. అక్కడంతా కూడా ఈ క్రిస్మస్ పండుగని అందరికీ అంటగట్టింది. సరే, ఎలా అంటగట్టినా ఒకడే దేవుడు, ఒకటే బుక్కు అనుకుంటారు కదా. మరి క్రిస్మస్ పండుగ కూడా ఒకలాగే ఉండాలిగా, అలా ఉంటుందా? సరే, నిజానికి క్రిస్మస్ పండుగని వీళ్ళు ఎలా జరుపుకుంటారు అంటే డిసెంబర్ 25. సంతోషం. మరి డిసెంబర్ 25న తేదీ ఆధారంగా, క్యాలెండర్ ఆధారంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ బాగానే ఉంది, కానీ ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే వచ్చేప్పటికి మరి ఏ తేదీ ఆధారంగా జరుపుకుంటారు? దానికేమి స్పెసిఫిక్గా ఈ తేదీనే జరుపుకోవాలని రూల్ లేదు. ఎప్పుడో ఒక శుక్రవారం నుంచి ఆదివారం వరకు లెక్కేసుకొని ఇది గుడ్ ఫ్రైడే అంటారు. క్రీస్తు పుట్టినరోజుని తేదీల ప్రకారం జరుపుకునే వీళ్ళు పోయిన రోజుని, మళ్ళీ పునరుద్ధానం అయ్యే రోజుని మాత్రం వారాల ప్రకారం జరుపుకుంటారు. ఎందుకు ఏంటి అని మనం అడగొద్దు, మనము అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పినా కూడా తలా తోకా లేని సంబంధాలే ఉంటాయి తప్ప దానికి బైబిల్లో మళ్ళీ ఎటువంటి రెఫరెన్స్లు ఉండదు. బైబిల్లో యేసుక్రీస్తుని శుక్రవారం నాడు సిలువేశారు, ఆదివారం నాడు లేచి వచ్చాడు అన్న వచనాలు పట్టుకుని వారాల ఆధారంగా జరుపుతారు. మరి గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి చూపించిన రెఫరెన్సు పుట్టుక్కి ఎందుకు చూపించర్రా అని మనం అడిగామనుకోండి, ఎరా ఎందుకురా మా మతాన్ని అవమానిస్తున్నారు, మా దేవుడిని ఎందుకు అవమానిస్తున్నారు అని పిసికేసుకుంటూ ఉంటారు. సో లెట్ దెమ్ పిస్కిఫై. ఇక ఆ తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ అని 1582లో పోప్ గ్రెగోరీ 8 అనే అతను కొత్త క్యాలెండర్ని డిజైన్ చేశాడు. ఇంతకు ముందంతా కూడా సామాన్య శకానికి పూర్వం 46వ సంవత్సరంలో జూలియస్ సీజర్ అనే అతను ఆ క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు పోప్ గ్రెగోరీ 8 వచ్చిన తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్, ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ అమల్లోకి వచ్చింది. మరి ఈ క్యాలెండర్కి ఆ క్యాలెండర్కి కాలాల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు, కాల గణనలో వ్యత్యాసం ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా డిసెంబర్ 25ని జరుపుకోవటం కరెక్టా? ఈ ప్రశ్న కొంతమందికి తలెత్తింది. ఈ ప్రశ్న తలెత్తిన కొద్దిమంది ఆ లెక్కలు బొక్కలు అన్నీ మార్చుకుని డిఫరెంట్ డేస్లో క్రిస్మస్ని జరుపుకోవటం మొదలెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది క్రైస్తవులు జరుపుకునేది డిసెంబర్ 25 కాబట్టి మనం అందరం ఏమనుకుంటాం, డిసెంబర్ 25 అంటే ప్రపంచ క్రైస్తవులందరికీ పండుగ రోజు, ఇదే అసలైన క్రిస్మస్, ఇది ఒక్కటే క్రిస్మస్ అనుకుంటాం. కానీ ఇది మాత్రమే క్రిస్మస్ కాదు. ఎందుకంటే క్రిస్టియన్స్లో అనేక రకాల జాతులు ఉన్నాయి, అనేక రకాల తెగలు ఉన్నాయి. అందులో ఆర్మేనియన్ క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కావచ్చు. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ అంటే ఇప్పుడు మనకి రష్యాలో కావచ్చు, సెర్బియాలో కావచ్చు ఉండే చర్చెస్ని ఈస్టర్న్ ఆర్థోడాక్స్ అంటారు. అలాగే గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జనవరి 6వ తారీఖు ఏదైతే ఉందో 6వ తారీఖున క్రిస్మస్ జరుపుకుంటారు. అలాగే గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫక్తుగా పాటించే కొన్ని దేశాల్లో జనవరి 7వ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు. ఇక మరికొన్ని దేశాల్లో అయితే జనవరి 18ను కొంతమంది, జనవరి 19ను కొంతమంది జరుపుకుంటారు. ఎందుకంటే జనవరి 18 మిడ్-నైట్ని క్రిస్మస్గా జరుపుకునే దేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకలాగా పక్కన పెడితే అసలు క్రైస్తవుల్లోనే క్రిస్మస్ని జరుపుకొని వర్గాలు ఎన్నున్నాయి. ఉదాహరణకి యెహోవా విట్నెస్, అదేంటి యెహోవా సాక్షులు కావచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, SDA సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు కదా వాళ్ళు కావచ్చు, చర్చ్ ఆఫ్ గాడ్ కావచ్చు, మిరాకిల్ మినిస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మౌంటైన్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ కావచ్చు. ఈ డినామినేషన్స్ వాళ్ళు ఎవరు కూడా అసలు క్రిస్మస్ని జరుపుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా క్రిస్మస్ జరుపుకోవటం అనేది వాక్య విరుద్ధమని, దేవుడి యొక్క నిర్ణయానికి విరుద్ధమని వాళ్ళు నమ్ముతారు. కానీ మన దేశంలో ముఖ్యంగా ఈ మత మార్పిడి మాఫియా ఈ క్రిస్మస్ జరుపుకోవటమే అనైతికము,
అప్రామాణికము అని చెప్తూ ఉంటే అవేవి పట్టించుకోకుండా క్రిస్టమస్కి ముందు ఒక 20 రోజుల నుంచి కూడా సెమీ క్రిస్మస్ వేడుకలని, ఐక్య క్రిస్మస్ వేడుకలని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశం పండగ జరుపుకోవటం కాదు, నాన్ క్రిస్టియన్స్ యొక్క ప్రశాంతతని దెబ్బతీయటం. ఇలా కోటాలు పెట్టుకుని సువార్త నెలల పేరుతోటి ఈ నెల రోజుల పాటు విచ్చలవిడి స్వైర విహారం చేస్తూ వీధులమ్మటి మత ప్రచారం చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేయాలనేది వీళ్ళ సంకల్పం. అంతేకాదు ఈ క్రిస్మస్ని ప్రాక్టీస్ చేసే క్రమంలో వీళ్ళు పక్క వాళ్ళని ఆకర్షించుకోవటం కోసం ఎన్నో గడ్లు గరుస్తారు. చివరాఖరికి చాలా వాటిని వీళ్ళ మతానికి సంబంధమే లేని వాటిని తీసుకొచ్చి వీళ్ళల్లో కలిపేసుకుంటూ ఉంటారు. అందులో ఉదాహరణకి క్రిస్మస్ ట్రీ. నిజానికి యేసుక్రీస్తు పుట్టిన తేదీని యేసు చనిపోయాడని చెప్పబడుతున్న తేదీ తర్వాత 336 సంవత్సరాల తర్వాత జరుపుకోవటం మొదలు పెడితే అది ప్రపంచవ్యాప్తంగా పాకటానికి సుమారు ఒక 700-800 సంవత్సరాలు పడితే ఈ క్రిస్మస్ చెట్టు అనేది వీళ్ళ పార్టీల్లో భాగస్వామ్యం అవటానికి సుమారు 1500 సంవత్సరాలు పట్టింది. నిజం, సుమారు 15వ శతాబ్దంలో జర్మనీలో ఉంటున్న కొంతమంది లూథరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట ఈ క్రిస్మస్ చెట్టుని ఏర్పాటు చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 16వ శతాబ్దానికి వచ్చేపాటికి ఆ చెట్టుకి డెకరేషన్స్ చేయటం, దానికి పళ్ళు కట్టడం, మిఠాయిలు కట్టడం, లేకపోతే గిఫ్ట్లు కట్టడం, లైట్లు కట్టడం, ఇవన్నీ ఒకటొకటి యాడ్ అవుకుంటూ వచ్చాయి. ఇది ప్యాగన్ ప్రాక్టీస్, అంటే విగ్రహారాధికుల ప్రాక్టీస్. నిజానికి ఈ క్రిస్మస్ చెట్టు ఏ క్రైస్తవుడికి సంబంధం లేదు, క్రీస్తుకైతే అసలుకే సంబంధం లేదు. కానీ వీళ్ళు ఇవన్నీ చేసి ఏం చేస్తారు, ఇదొక పార్టీ మూడ్ క్రియేట్ చేసి వీలైనంత మందిని ఆ పార్టీస్లోకి ఇన్వాల్వ్ చేయడం కోసం అక్కడ కలర్ఫుల్గా దేదీప్యమానంగా వెలుగులు చిమ్మేలాగా చేసి కలర్ఫుల్ లైటింగుల కోసం కక్కుర్తిపడి చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక పార్టీ అంబియన్స్ క్రియేట్ చేయడం కోసం భౌతికమైన ఆకర్షణలు, లోక సంబంధమైన ఆకర్షణలు అక్కడ పెట్టి వీళ్ళు మనందరికీ చెప్పేది ఏంటంటే మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు. దీని పేరు మీద సుమారు ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల చెట్లు నరుకుతున్నారో తెలుసా క్రిస్మస్ చెట్ల కోసం. అమెరికాలో అయితే క్రిస్మస్ చెట్లని నరికి పంపించడం కోసం, వాటిని అలంకరించడం కోసం తోటలు పెంచుతున్నారు. దగ్గర 12 కోట్ల చెట్లని నరుకుతున్నారట. ఇక కొంతమంది ఇంటి ఆవరణలో చెట్టుని పెట్టుకుని అలంకరించుకుంటారు, అది ఎక్సెప్షనల్. కానీ చాలా మంది ఈ చెట్టుని పెట్టుకోవటం కోసం 12 కోట్ల చెట్లను నరికేస్తున్నారు. హిందువులు గాలిపటాలు ఎగరేస్తే ఏడ్చే బ్యాచ్లు, హిందువులు హోలీకి రంగులు వాడుతుంటే ఏడ్చే బ్యాచ్లు, హిందువులు దీపావళికి టపాకాయలు కాల్చుకుంటే ఏడ్చే బ్యాచ్లు, హిందువులు వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటే వినాయకుడి విగ్రహానికి రంగులేస్తుంటే వాటిని నిమజ్జనాలు చేస్తుంటే ఏడ్చే బ్యాచ్లు. పాపం ఈ 12 కోట్ల చెట్ల గురించి ఒక్క పలుకు కూడా పలకు. ఎందుకంటే వీళ్ళకి బిస్కెట్లు వేసేది వాళ్లే. కాకపోతే కామెడీ ఏంటంటే ఈ క్రిస్మస్ చెట్టు కాన్సెప్ట్ వచ్చింది 1500 సంవత్సరాల క్రితం అయితే ఈ పాస్టర్ ఏమంటున్నాడు ఏంటండి, యేసు ప్రభు పుట్టినప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ యేసయ్యను చూడడానికి వచ్చాయట. వంతుల వారీగా, విడతల వారీగా ఒక్కొక్క చెట్టు రావడం, యేసు ప్రభు మీద అలా కొమ్మలు ఊపడం, పువ్వులు చల్లడం, వాటికున్న సువాసన వెదజల్లడం, వాటికున్న కొమ్మలకున్న రెమ్మల పువ్వులు చల్లడం వెళ్తున్నాయి. ఒక్కొక్క చెట్టు రావడం, చల్లడం వెళ్తున్నాయి. చివరికి ఈ కిస్మిస్ చెట్టు ఒక్కటే ఉన్నది. అన్ని చెట్లు అయిపోయి ఇంకెవరు రావట్లేదు ఏంటని యేసు ప్రభు కిస్మిస్ చెట్టును చూశాడు. పాపం దీనంగా నుంచో ఉంటే యేసు ప్రభు అన్నారంట, వెళ్ళరా నేను రాలేనులేండి, నేను పెద్దాన్ని, మీరు పెద్ద ఏంటి దూరం నుంచున్నా. వాళ్ళకి లాగా ఊపడానికి నాకు కొమ్మలు లేవు, రాల్చడానికి పువ్వులు లేవు, వెదజల్లడానికి సువాసన లేదు. మీరు పేద, నా పేద బతుకు, నా దరిద్ర బతుకు ఏదో బతుకుతున్నాను అందట. వెంటనే యేసు ప్రభు పట్ల అని అప్పటి వరకు ఆయన మీద వేస్తున్నాడే వాటన్నింటిని తీసి ఆ చెట్టుకు అలంకరించాడు. విన్నారు కదా, ఏకంగా కిస్మిస్ చెట్టు వచ్చేసి యేసుబాబు కాళ్ళ మీద అడిపోయిందంట. దాంతో యేసుబాబు కరుణించేసి ఇగో నువ్వే ఇక నుంచి నాకు మెయిన్ మొక్క అని చెప్పాడంట. చెప్పండి రా బాబు, ఊరు ఆల్రెడీ బైబుల్లో ఉన్న కట్టుకథలని నమ్మించడానికే మీ తల ప్రాణం తోక్కొత్తుంటే ఈ కొత్త కట్టుకథలన్నీ కల్పించి ఎవరిని ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారు. ఇక రెండవది క్రిస్మస్కి పెట్టే నక్షత్రం స్టార్. ఈ స్టార్ పెట్టుకోవటం కూడా ఒక ఫ్యాషన్, ఒక ట్రెండ్ అయిపోయింది. మరి చాలామంది ఏమంటారంటే ఈరోజు హోటల్స్లో కూడా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. బిల్ కావాలా మీకు? బిల్లు వద్దు అంటే కనుక మీరు ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు, సేవ్ ట్రీ సేవ్ పేపర్ అని చెప్పేసి చెప్తారు. మరి ఈ స్టార్స్ అన్నీ కూడా అట్ట ముక్కలతో తయారు చేస్తారు. ఆ పేపర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గాలిలోంచి వస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా వరంగా ఎగురుకుంటూ వస్తుందా? ఓ పక్కన నేరుగా 12 కోట్ల చెట్లను నరికేస్తాం ఒక దరిద్రం అయితే, సంవత్సరానికి పేపర్ కోసం కొన్ని 100 కోట్ల చెట్లను నరికేస్తూ ఉన్నారు. మరి ఈ స్టార్ పేరుతోటి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఏం కనపడదే? అలా అని ఈ స్టార్ ఏమన్నా వీళ్ళ సొంత ఇదా అంటే అది కాదు. ఈ స్టార్ కూడా కాపీయే.
ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏమంటాడు, ఆది కాండంలోకి వచ్చేపాటికి ఈ నక్షత్రాలన్నింటినీ కూడా మీకు వెలుగునిచ్చు నిమిత్తము నేను సృష్టించాను అని చెప్పేసి చెప్తాడు. చివరికి నక్షత్రాల గురించే కాదు, సూర్యచంద్రుల గురించి కూడా ఇదో చిన్న జ్యోతి అదో పెద్ద జ్యోతి నేనే పెట్టాను, ఇది బల్బులాగా పెట్టాను, ట్యూబ్లైట్ లాగా పెట్టాను అని చెప్తా ఉంటాడు. కానీ ఇంకో చోటకు వచ్చేపాటికి ఏమంటాడంటే ఈ నక్షత్రాలని ఆరాధించువాడు మూర్ఖుడు, వాడిని చంపేయాలి అంటాడు. ఒరే ఆడు ఆరాధిస్తున్నాడంటే ఆడికి అజ్ఞానంలో ఉన్నాడు. ఆడి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తావనే కదా నువ్వు చెప్పుకున్నావు కదా, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పేసి. నువ్వు సత్యాన్ని చెప్పాలా, అటుగా చంపేత్తట. ఎందుకంటే ఆ నక్షత్రాలు కూడా నువ్వు క్రియేట్ చేసినవే. నువ్వు క్రియేట్ చేసిన వాటిని వాడు గౌరవించుకుంటే నీకెందుకు ఏడుపు? ఎందుకంటే నీకు నిలువెల్లా కడుపు మంట కాబట్టి. ఇక మూడోది, కొవ్వొత్తులు పెడతా ఉంటారు. కొవ్వొత్తులు అంటే క్రిస్మస్ రోజే కాదు, ఇష్టం వచ్చినప్పుడల్లా పెడతా ఉంటారు. కాకపోతే క్రిస్మస్ రోజున పెట్టి కాస్త ఎక్స్ట్రాగా ఉంటాయి. మరి ఈ కొవ్వొత్తుల్ని వెలిగించడం వల్ల గోల్డ్ అంత పారాఫిన్ ఈ ఆక్సిజన్లో కలుస్తూ ఉంది, ఈ ప్రకృతిలో కలుస్తూ ఉంది. ఎందుకంటే వ్యాక్స్ ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో తెలుసా నీకు? కానీ హిందువులు నూనె దీపాలు వెలిగించుకుంటేనో లేకపోతే టపాకాయలు కాల్చుకుంటేనో పడి ఏడ్చే గాలి బ్యాచ్ అంతా కూడా ఈ పారాఫిన్ వల్ల వచ్చే పొల్యూషన్ గురించి పాపం నోరెత్తరు. ఎందుకంటే చెప్పా కదా, ఈ కుక్కలకేసే బిస్కెట్లన్నీ అక్కడి నుంచే కాబట్టి వీళ్ళు అవి తిని బొబ్బుంటారు. మరి కుక్కల కంటే ఆ మాత్రం విశ్వాసం ఉంటుందిగా, ఎవడి బిస్కెట్ వేస్తే ఆడి బిస్కెట్ తిని అలా పడుకుంటాయి అవి. పాపం దానికి పోయి కుక్కల్ని తిట్టలేం కదా. అఫ్కోర్స్ ఇప్పుడు కుక్కలను అవమానించాను, దానికి కుక్కలకి నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే వేరే పోలిక దొరక్క ఇలా వాడాల్సి వచ్చిందనమాట. ఓకే, ఇక క్రిస్మస్ తాత ఇదొక పెద్ద బ్రహ్మ పదార్థం. ఈ క్రిస్మస్ తాత ఎవరు అంటే సెయింట్ నికోలస్ అని చెప్పేసి ఒక జర్మనీలో ఉన్న పెద్ద మనిషి, అప్పుడు ఎప్పుడో ఉండేవాడు అని చెప్తారు. ఆయన ఈ సామాన్య శకం 285లో పుట్టాడు అని చెప్తారు. పుట్టాడో లేదో నాకు తెలియదు, పుట్టాడు అని చెప్పబడుతుంది. మరి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన క్రిస్మస్ తాతలాగా ఇట్లా ఎర్ర బట్టలు వేసుకుని మ్యాక్ గడ్డం వేసుకుని అట్లా తిరిగాడ గిఫ్ట్లు ఇచ్చుకుంటా అంటే తెలియదు. ఆయన అప్పటి నుంచి తిరుగుండుంటే గనక అప్పటి నుంచే క్రిస్మస్ తాత అయి ఉండాల, అప్పటి నుంచే క్రిస్మస్ తాత ఆచారం కూడా వచ్చి ఉండాల. కానీ ఈ క్రిస్మస్ తాత ఆచారం ఎప్పుడుకి వచ్చిందో తెలుసా వెలుగులోకి? 1820లో మొట్టమొదటిసారిగా ఈ క్రిస్మస్ తాత గురించి ఒక బుక్ రాశారు. ఆ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసిన తర్వాత నుంచే క్రిస్మస్ పండగకి క్రిస్మస్ తాత రావటం అనే ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అయింది. అది కూడా పుస్తకం 1820లో వస్తే 1820 నుంచి ఈ ఆచారం వచ్చేలా 1863 నుంచి స్టార్ట్ అయ్యి ఎవల్యూషన్ ద్వారా వచ్చి 1880లో ఇప్పుడు మనం చూస్తున్న క్రిస్మస్ తాత రూపం కావచ్చు, లేకపోతే ఆ మూట వేసుకుని క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఎత్తుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళకి పంచడం కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చారు. నిజానికి ఇది క్రిస్మస్ తాత లేదు, క్రిస్మస్ మా అమ్మ లేదు. ఈ రూపంతో పిల్లలకి చాక్లెట్లు గిఫ్ట్లు పంచి చాలా చిన్న చిన్న వాటితోటి వాళ్ళని క్రైస్తవ్యానికి దగ్గర చేసుకోవాలి, చర్చికి దగ్గర చేసుకోవాలి, చర్చికి అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడిందే ఈ ఆచారం కూడా. వీటిలో ఏ ఒక్కదానికి కూడా బైబిల్లో ఎటువంటి రెఫరెన్స్ దొరకదు. ఒకటి ఏంటంటే ఆ స్టార్కి సంబంధించి వీళ్ళు చూపించేది యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు రాజులు ఎవరైతే ఉన్నారో జ్ఞానులు అంటారు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యేసు ఇక్కడ పుట్టాడు, యూదుల రాజు ఇక్కడ పుట్టాడు అని చెప్పేసి ఆ నక్షత్రం మార్గం చూపించిద్దట. కాబట్టి ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి ఆ మార్గం చూపించిన నక్షత్రానికి గుర్తుగా వీళ్ళు నక్షత్రాన్ని పెట్టుకుంటున్నాం అంటారు. కానీ నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే యూదులకు రాజు పుట్టిన విషయం అక్కడ ఉన్న యూదులు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులకి ఆ నక్షత్రం రూపంలో చెప్పాడు అంటే ఏంటి వాళ్ళంతా స్పెషల్? ఇది కదా మనకు తెలియాలి. కానీ ఇవేవి మనం అడిగినా బాగోదు, మనం అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న రియాలిటీని వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళు మన ఏదో ఒక రూపంలో కన్విన్స్ చేయాలని లేదా కన్ఫ్యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు అవన్నీ కూడా కొత్తగా చెత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఎవరట్లా అనుకున్నా సరే నా లక్ష్యం ఫస్ట్ హిందువులు మతం మారకుండా మన స్వధర్మం యొక్క గొప్పతనాన్ని ఆ మతంలో ఉన్న బొక్కల్ని తెలుసుకోవాలనేది. అలాగే రెండవ లక్ష్యం ఏంటి అంటే అమాయకంగా మతం మారిపోయిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒకనాటి హిందువే. వాళ్ళందరూ కూడా నిజాలు తెలుసుకుని మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి రావాలి అన్నది మాత్రమే నా సంకల్పం. కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ప్రపంచంలో చాలామంది చేసుకొని ఈ క్రిస్మస్ పండుగని మన భారతదేశంలో మాత్రమే చేసుకుంటున్న గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండగ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా. కనీసం ఈ పండగ నుంచి అయినా సరే మీలో ఉన్న అసత్యం తొలగిపోయి సత్యభావన రావాలని, మీరంతా అసత్యం నుండి సత్యం వైపుకు నడవాలని, మీరంతా చీకటి నుంచి వెలుతురు వైపుకు రావాలని, మీరంతా మృత్యువు నుంచి అమరత్వం వైపుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ.
ఇక్కడ అమృతం అనగానే మరణం లేని తనం అనగానే చాలామంది యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది అది ఇది అంటూ తప్పుడు ప్రచారం చేస్తారు. కాదు, అసలైన అమరత్వం ఏంటి అంటే విద్యయా అమృతమశ్నుతే. సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజమైన అమరత్వం. సత్యమైన జ్ఞానం అంటే ఒక్కటే, పరమాత్మ గురించి తెలుసుకోవటం. కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానాన్ని మీకు అందచేయాలని, మన సధర్మాన్ని, స్వధర్మాన్ని, సుధర్మాన్ని కాపాడుకోవాలని నా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అర్థం చేసుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.